నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం వైస్ మ్యాన్ క్లాన్ సైట్ యానిమే ఎపిసోడ్ 3 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే ఖచ్చితంగా అవి చూసి వచ్చేయండి, అప్పుడే మీకు ఈ ఎపిసోడ్ క్లియర్ గా అర్థమవుతుంది. రండి ఫ్రెండ్స్, కథలోకి వెళ్దాం. మన హీరో ఇంట్లో నుండి బయలుదేరుతాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ అతనికి ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. అదేంటంటే, నీ మ్యాజిక్ పవర్స్ ఎవరికీ చూపించకు, అలా చూపిస్తే పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తుంది. అలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి పంపిస్తుంది. అది చూసిన హీరో సరే అలాగే చేస్తాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వస్తూ ఉంటాడు. హీరో మరియు హీరోయిన్ ముగ్గురు కలిసి అక్కడ ఉన్న అకాడమీకి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ హీరోతో నన్ను క్షమించు అని అడుగుతుంది. నా వల్లే కదా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అడుగుతుంది. అది విన్న హీరో, అవేమీ నాకు సమస్యలు కావు, నీతో కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. అంతేకాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత అని కూడా హీరో అంటాడు. ఇక్కడ హీరో ఇలా చెప్తూ ఉంటాడు. హీరో అలా చెప్తుంటే ఇదంతా చూస్తున్న మరియా, నా తలరాత ఏంటి, పొద్దునే ఇవన్నీ చూడాల్సి వస్తుందని విసుక్కుంటూ ముగ్గురు క్లాస్కి వెళ్తారు. అక్కడ ఆగస్ట్ ఉంటాడు. ఆగస్ట్ హీరోని చూసి, ఏంటయ్యా పొద్దున్నే అమ్మాయితో తిరుగుతున్నావు అని అడుగుతాడు. ఆగస్ట్ అలా అడిగేసరికి మన హీరో కూడా, చిల్ బాబాయ్, ఇవన్నీ కామన్ కదా అని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఆగస్ట్ ఫ్రెండ్స్ అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. అంతేకాకుండా అక్కడికి ఒక కొత్త అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు అలిసా. హీరోయిన్ అలిసాని చూసి, ఎందుకు అలా వస్తున్నావు అని అడిగితే, ఆ అమ్మాయి ఎందుకు అడుగుతున్నావు, ఈరోజు స్కూల్ ఫస్ట్ డే కదా అని చెప్తుంది. ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రాత్రంతా నిద్రపోకుండా ఉండి ఇప్పుడు పొద్దున్నే నిద్రపోతున్నాను అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇంతలో టీచర్ వస్తారు. టీచర్ వచ్చి, సరే మనం లెసన్ స్టార్ట్ చేద్దాం, లెసన్ అయిపోయాక మీకు స్కూల్ అంతా చూపిస్తాను అని చెప్తారు. అలాగే లెసన్ అయిపోతుంది, స్కూల్ అంతా చూపిస్తారు. ఈ స్కూల్ బిల్డింగ్ ని 2 parts గా డివైడ్ చేశారు. ఒకటి స్టూడెంట్స్ కోసం, ఇంకొకటి ఫ్యాకల్టీ కోసం. అంతేకాకుండా ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. క్లబ్ మెంబర్స్ కూడా ఉంటారని చెప్పేసరికి హీరోకి క్లబ్ మెంబర్స్ గురించి గుర్తొస్తుంది. మ్యాజిక్ కోసం విడిగా క్లబ్, బాడీ బిల్డింగ్ కోసం విడిగా క్లబ్, ఇలా చాలా క్లబ్స్ మరి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయని అక్కడ చెప్తారు. ఆగస్టు ఎస్కాట్ లో ఉన్న ఒకతను తన బాడీ బిల్డింగ్ క్లబ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నట్లు చెప్పాడు. అది విన్న వెంటనే పక్కనే ఉన్న ఆగస్టు, నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు. అది విని అతను, నిజంగానా సార్ అని అడిగినప్పుడు, అవును, మన స్కూల్లో ఉన్నంత వరకే మనం ఫ్రెండ్స్, బయటికి వెళ్తే మాత్రం నువ్వు నా బాడీ గార్డ్ అని చెప్పాడు. అది విని హీరో, నువ్వు అంత మంచిదానివా అని అడిగినప్పుడు ఆగస్ట్, ఉన్న 4 బాగుంటేనే మనం బాగుంటాం అని చెప్పాడు. అలిసా హీరోని ఏ క్లబ్ లో జాయిన్ అవుతున్నావు అని అడిగితే, హీరో మాత్రం నాకు ఇప్పటి వరకు ఏ క్లబ్ లోనూ జాయిన్ అయ్యే ఐడియా లేదు అని చెప్పాడు. అది విన్న వెంటనే ఆగస్ట్, నువ్వే కొత్తగా ఒక క్లబ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని సలహా ఇచ్చాడు. మిగతా వాళ్ళు కూడా క్లబ్ స్టార్ట్ చేయమని ఐడియాలు ఇచ్చారు. టీచర్ మాత్రం క్లబ్ పెట్టాలంటే 5 మనుషులు ఉండాలి, ఒక అడ్వైజర్ కూడా ఉండాలి, ఆ అడ్వైజర్ గా నేనే ఉంటానని చెప్పారు అని టీచర్ డిసైడ్ చేశారు. మిగతా వాళ్ళంతా, నేను ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవుతాను, అది కూడా హీరో క్లబ్ అయితే తప్పకుండా వస్తాను అని చాలా మంది అమ్మాయిలు వచ్చారు. అంతేకాకుండా హీరో ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు క్లబ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను అని చూస్తున్నాడు. హీరోయిన్ వచ్చి, మీరు క్లబ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, అందులో ఫస్ట్ అడ్మిషన్ నాదే అని చెప్పింది. అది విని హీరో చాలా ఖుషి అయ్యాడు. పక్కనున్న వాళ్ళందరూ హీరోనే ప్రెసిడెంట్ అని డిసైడ్ చేశారు. టీచర్ వచ్చి, మీ క్లబ్ పేపర్ వర్క్ అంతా అయిపోయింది, ఆ పెట్టి నాకు ఇస్తే సైన్ చేసి పెడతాను, మీరు సాయంత్రం క్లబ్ ఓపెన్ చేసేయచ్చు అని చెప్పారు. అది విని హీరో బిత్తరపోయి చూస్తున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని. నేను ఎప్పుడు క్లబ్ ఓపెన్ చేస్తానన్నాను, మీరే వచ్చారు, మాట్లాడారు, ఓపెన్ చేశారు, ఇందులో నా ప్రమేయం ఏముంది అని మన హీరో చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే రాజుగారు కొంతమంది మినిస్టర్లతో ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా చాలా మాన్స్టర్స్ వచ్చి అటాక్ చేస్తున్నాయని మాట్లాడుకుంటున్నారు. అవి ఎందుకు అటాక్ చేస్తున్నాయో కారణం తెలియడం లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే పెద్ద సమస్య అవుతుందని అనుకుంటున్నారు. సరే, డెమాన్ హంటింగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పారు. చూడమని చెప్పండి అని ఇక్కడ కింగ్ ఆర్డర్ ఇస్తుంటే సీన్ కట్ చేస్తే ఇక్కడ కిమ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నారు. కిమ్ వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళ నాన్న వచ్చి కిమ్ ని పిలిచి, ఏం పని చేసావురా, నీ వల్ల తల మీదకు బోలెడన్ని సమస్యలు వస్తున్నాయి అని అరుస్తుంటాడు. ఏం చేస్తున్నావురా అని అడిగినప్పుడు ఇక్కడ కిమ్ ఏమంటాడంటే, ఓ నాన్న, నీ కొడుకుని అవమానించారయ్యా, నిలబెట్టి కాపీ గుండాన్ని కడిగి మొహం మీద పోసారయ్యా, ఆ రేంజ్ లో అవమానించారు అని చెప్తాడు. అలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు వచ్చి నా మీద అరుస్తున్నావా అని జిమ్ కూడా అరుస్తాడు. అంతేకాదు, నేను ఎప్పుడు సుపీరియర్ గా ఉండాలి, అలాంటప్పుడు ఆ కామన్ గా ఉండేవాడు లోపలికి ఎలా వస్తాడు అని ఇతను కూడా అరుస్తాడు. ఇది వినగానే ఇక్కడ కిమ్ వాళ్ళ నాన్నకి కూడా బాగా కోపం వచ్చి కిమ్ ని కొడతాడు. కొట్టి, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు, వీడి ఇంట్లోనే బంధించి పెట్టండి అని చెప్తాడు. అలాగే కిమ్ ని లోపలికి తీసుకెళ్తారు. కిమ్ వాళ్ళ నాన్న కూడా, నీకేమైందిరా అని చూస్తుంటే సీన్ కట్ చేస్తే ఈ విషయం మన హీరోకి తెలుస్తుంది. హీరో కూడా, కిమ్ కి ఏమైంది అని అడిగినప్పుడు, కిమ్ ని ఇంట్లో బంధించి పెట్టారు. నిజం చెప్పాలంటే కిమ్ ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడని చెప్తారు. కిమ్ ఎందుకు ఇలా అయ్యాడు అని అడిగినప్పుడు, వాడు మిడిల్ స్కూల్ వరకు చాలా బాగానే ఉండేవాడు, కానీ హై స్కూల్ కి వచ్చేకి ఇలా మారిపోయాడు, అందులోనూ ముఖ్యంగా వాడు ఒక స్టాఫ్ ని కలిసాక ఇలా అయ్యాడు అని చెప్తారు. హీరో కూడా, ఎవరా స్టాఫ్ అని అడుగుతారు. అతని పేరు స్టాన్లీ. 3rd year చదివే స్టూడెంట్స్ కి అతనే మ్యాజికల్ ఇన్స్ట్రక్టర్. అతను కరెక్ట్ గానే ఉంటాడు.
అది కాకుండా అతని రూమ్కి ఎవరైనా వెళ్ళొస్తే వాళ్ళు పిచ్చి పట్టినట్టు చాలా వింతగా ప్రవర్తిస్తారు. అంతేకాదు అతని కళ్ళు కనిపించవు. అతని కళ్ళకి ఏదో ఒక గంట కట్టుకుని ఉంటాడు. అది మాత్రమే కాకుండా అతను ఎప్పుడు మామూలుగానే తిరుగుతుంటాడు. కళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు సీన్ కట్ చేస్తే ఇక్కడ స్టాన్లీని చూపిస్తారు. అతను కిమ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా నా కొడుకుని కాపాడండి అని అడుగుతుంది. స్టాన్లీ కిమ్ ని చూడడానికి వస్తాడు. రావడమే కాకుండా కిమ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకురా బాధపడుతున్నావు, నువ్వే ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పి వాడిని రెచ్చగొడతాడు. నిజానికి దీనివల్ల కిమ్ తన కంట్రోల్ కోల్పోతాడు. ఇప్పుడు స్టాన్లీ అక్కడి నుండి బయలుదేరుతాడు. బయలుదేరే ముందు హే కిమ్, నీ ఆట మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ క్యాంటీన్ లో మన హీరో టీం అంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ ముఖ్యంగా అక్కడ ఉన్న ఆగస్ట్ ఆ కిమ్మాని వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే బంధించి పెట్టారట. ఇక వాడు ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. వాడు స్కూల్కి రానప్పుడు నువ్వు ఇక హీరోయిన్ కి ఎస్కార్ట్ గా ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఇక అది విని హీరోయిన్ షాక్ అవుతుంది. హీరో ఏమనుకుంటే సరేలే ఇక నేను ఎస్కార్ట్ చేయక్కర్లేదు, కానీ మేమిద్దరం ఒకే వీధిలో పక్క పక్క ఇళ్లలో ఉంటే రాకపోకలకి బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంటాడు. ఇది విన్న హీరోయిన్ వెంటనే లేచి అవును ఇది ఒక మంచి ఐడియా, ఇద్దరం ఎదురెదురు ఇళ్లలో ఉంటే వెళ్ళడానికి రావడానికి చాలా బాగుంటుంది అని గట్టిగా చెప్తుంది. అంటే మనసులో అనుకోవాల్సింది కాస్త గట్టిగా అనేస్తుంది. అలా అని అందరినీ చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా తననే చూస్తుంటారు. ఆగస్ట్ బాబాయ్ ఇంటి ముందే ఇంకో ఇల్లు చూద్దామా అని అడిగితే హీరో కాసేపు ఊరుకోమని చెప్పి తర్వాత ఏమంటాడంటే నీ చుట్టూ ఎలాంటి ప్రమాదం రాదు, ఎందుకంటే నేను ఎప్పుడు సెర్చ్ మ్యాజిక్ వాడుతూనే ఉంటానని చెప్తాడు. నువ్వు సెర్చ్ మ్యాజిక్ వాడగలవా అని అందరూ అడుగుతారు. దానికి హీరో తప్పకుండా వాడగలను, దాన్ని వాడే ఒక పెద్ద డెమన్ని చంపేశాను అని చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు. ఏంటి డెమన్ని చంపేశావా అని ఆశ్చర్యంగా చూస్తారు. సరే ఏ వయసులో చంపావు అని అడిగితే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ డెమన్ని చంపాను అని చెప్తాడు. ఆ డెమన్ చూడటానికి ఒక ఎలుగుబంటిలా ఉంది, నా తల కంటే దాదాపు 3 అడుగులు ఎత్తు ఉంది, దాన్ని నేను ఒకే దెబ్బతో చంపేశాను అని చెప్తాడు. ఇది వింటే అందరూ షాక్ అవుతారు కదా. అప్పుడే హీరోకి అర్థమవుతుంది తను కొంచెం ఓవర్గా చెప్పేస్తున్నాడేమో అని. హీరో క్లాస్మేట్స్ అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. దారిలో వస్తుండగా హీరోకి సడన్ గా ఏదో విజువల్ సెన్స్ అవుతుంది. ఏదో డెమన్ ఇక్కడికి వచ్చిందని గమనిస్తాడు. సరే ఆ డెమన్ ఈ వైపే ఉంది అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కిమ్ కనిపిస్తాడు. కిమ్ ఒక పెద్ద ఫైర్ మ్యాజిక్ వాడి అటాక్ చేస్తాడు. హీరో ఒక షీల్డ్ పెట్టి అడ్డుకుంటాడు. దీనివల్ల హీరో చేతికి చాలా గాయాలు అవుతాయి. హీరోకి ఆటోమేటిక్ హీలింగ్ పవర్ ఉండటం వల్ల ఆ గాయాలన్నీ వెంటనే తగ్గిపోతాయి. అంతేకాకుండా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను వాడి సంగతి చూసుకుంటానని హీరో చెప్తాడు. పక్కనే ఉన్న ఆగస్ట్ నేను నీకు హెల్ప్ చేస్తానని అంటాడు. ఇది విని హీరో డిమోలైజ్డ్ అయిపోయాడు. నిజానికి వాడి అటాక్స్ ఒక్కొక్కటి చాలా భయంకరంగా ఉంటాయి. నువ్వు వీటిని ఆపలేవు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తున్నాను, నేను నీకు అడ్డుగా ఉన్నానా అని ఆకాష్ అడిగినప్పుడు హీరో అవును అని చెప్పాడు. హీరో అలా చెప్పగానే మిగతా వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇది చూసి హీరో కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇద్దరు చాలా భయంకరంగా పోరాటం మొదలు పెట్టారు. హీరో కూడా తన బ్లూ ఫిల్మ్ ఉపయోగించి అటాక్ చేశాడు. దీనివల్ల అక్కడ ఉన్న కిమ్ కి బాగా దెబ్బ తగిలింది. హీరోకి ఎంత వింతగా అనిపించింది. వీడు డెమన్ గా మారిపోతే వాళ్ళకి సెన్స్ ఉండదని ఏమీ తెలియదని తాతయ్య చెప్పారు కదా, మరి అలాంటప్పుడు వీడు ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నాడు అని ఆలోచిస్తుండగా అక్కడ ఉన్న కిమ్ గట్టిగా అరిచాడు. అవును కిమ్ గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. నేను నిన్ను ఖచ్చితంగా చంపకుండా వదలను అని అరుస్తాడు. ఇది హీరోకి ఇంకా షాకింగ్ గా అనిపించింది. వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఒకవేళ వీడు ఇంకా కాన్షియస్ గానే ఉన్నాడా, వీడిని మళ్ళీ మామూలు మనిషిని చేయవచ్చేమో అని ఆలోచిస్తూ హీరో మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందంటే కిమ్ తన ఫుల్ మ్యాజిక్ పవర్ ని అంతా ఒక చోట చేర్చాడు. దీనివల్ల అక్కడ ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఆ అకాడమీ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. దీన్ని గమనించిన హీరో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. హీరో కూడా ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను, నన్ను క్షమించు అని చెప్పి తన స్వాడ్ తీశాడు వచ్చిన వేగంతో. దీనివల్ల అక్కడ ఉన్న కిమ్ తల విడిగా పడిపోయింది. దీని గురించి తలుచుకుని హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. హీరో ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నేను ఇప్పటి వరకు మనిషిని చంపలేదని హీరో అంటుంటే వాడు మనిషి కాదు డెమన్ గా మారిపోయాడు అని మిగతా వాళ్ళందరూ హీరోని చీరప్ చేశారు. అప్పుడు హీరోని చూస్తే కొంచెం నార్మల్ గా కనిపించాడు. దీని అంతటికీ కారణం ఎవరా అని ఆలోచిస్తుండగానే ఎపిసోడ్ ఇక్కడ ముగుస్తుంది ఫ్రెండ్స్. అదే ఒక ఓపెనింగ్ లో ఒక స్కూల్ బిల్డింగ్ పైన స్టాండ్ నిలబడి ఉంటాడు. నేనంతా కరెక్ట్ గానే చేశాను, ముఖ్యంగా చెప్పాలంటే నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గానే సాగుతోంది, కానీ మధ్యలో ఒక్కడు మాత్రం అడ్డు వచ్చాడు అని చెప్తూ మన హీరో వైపు చూసినప్పుడు హీరో చూస్తే ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ఆగస్టు వచ్చి ఏదైనా తప్పు జరిగిందని ఆలోచిస్తున్నావా అని అడిగినప్పుడు అదేం లేదు, టీమ్ నైట్ గా మారడం అంత ఈజీనా అని అడిగితే ఇక్కడ అందరూ షాక్ అవుతారు. ఇది టీమ్ నైట్ గా మారడం ఈజీయే. ఒక మనిషి డీమోనైట్ గా మారాలంటే అతను తనలోని విపరీతమైన మ్యాజిక్ పవర్స్ ని కంట్రోల్ చేయాలి. అప్పుడు ఆ పవర్స్ మనిషిని కంట్రోల్ చేసి డెమోన్ గా మారుస్తాయి అని చెప్తూ మిగతా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు. నిజానికి మన అకాడమీలో ఉన్న ఒక ప్రొఫెసర్ కూడా డెమోనాయిడ్ గా మారిపోయారు, కానీ ఆయన మారడం చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే ఆయన పవర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి అలా అయ్యారని చెప్తూ హీరోనా అంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఇతన్ని ఎవరో ఆర్టిఫిషియల్ గా డెమోనాయిడ్ గా మార్చారు.
నిజానికి నేను అతనితో ఫైట్ చేస్తున్నప్పుడు అతను మాట్లాడాడు, తాతయ్య కూడా ఎవరైనా డెమోనైడ్ గా మారితే మాట్లాడలేరని, వాళ్ళు స్పృహ కోల్పోతారని అని చెప్పారు. కానీ అక్కడ చూస్తే వాడు చాలా బాగానే మాట్లాడాడు. అంతేకాదు, నేను అతనితో ఫైట్ చేస్తున్నప్పుడు అతను చాలా వీక్ గా ఉన్నాడు అని చెప్తున్నాను. ఇది విని మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు, ఏంటి డెమోన్ వీక్ గా ఉండడం అని. ఇక్కడ హీరో ఖచ్చితంగా నాకు తెలిసి కిమ్ని ఎవరో హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ గా వాడారు అని చెప్తారు. ఇది విని అందరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే హీరో కూడా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే అక్కడ కింగ్ ఉంటారు. అంతేకాకుండా ఇంకొక కొత్త వ్యక్తి కూడా వచ్చి ఉంటుంది. మన హీరోని చూసి పేరులోటి నేను ఇక్కడున్న టీమ్ రెడ్ స్క్వాడ్ లో ఒక మెయిన్ మెంబర్ని, అంతేకాదు ఇక్కడ జరిగే ఇన్వెస్టిగేషన్ అంతా నేనే చూసుకుంటాను. మీరు ఒక టీమ్ రేట్ ని చంపేశారు కదా, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందుకే మీకు ఒక అవార్డు ఇవ్వాలని డిసైడ్ అయ్యాము అని చెప్తున్నాను. ఇది వినగానే మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక్కడ హీరో తాతయ్య వాడిని అడ్డం పెట్టుకుని నువ్వేమైనా రాజకీయాలు చేస్తున్నావా అని కింగ్ని అడిగినప్పుడు కింగ్ కూడా నన్ను క్షమించండి, నిజం చెప్పాలంటే ఇంతకుముందే ఒక డెమోనైడ్ వచ్చి ఇక్కడ ఉన్న మన ఊరిని పూర్తిగా నాశనం చేసింది. దానివల్ల ప్రజలందరూ చాలా భయపడిపోయి ఉన్నారు. అలాంటి టైంలో మీరిద్దరు వచ్చి మమ్మల్ని కాపాడారు. ఆ విషయం నాకు చాలా గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో డెమోనైడ్ వచ్చిందని ప్రజల్లో టాక్ నడుస్తోంది. దాన్ని చంపింది మీ మనవడే అని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు మన హీరోకు ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. అలా చేస్తే ప్రజల్లో హీరో కొంచెం ఫేమస్ అవుతాడు. అది మాత్రమే కాదు, ప్రజలు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారని చెప్పినప్పుడు హీరో తాత కూడా సరే నీకు నచ్చింది చేయి, కానీ ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అని చెప్తాడు. నేను మాట ఇస్తున్నాను, ఇకపై ఇలాంటి తప్పులు ఏవి జరగవు అని అంటాడు. సీన్ కట్ చేస్తే హీరో అక్కడ నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చేటప్పుడు మన హీరోయిన్ అలాగే ఆమెతో పాటు భార్య కూడా వస్తారు. చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇప్పుడు ఈ అనుషిన్ ఒక పెద్ద డెమోని చంపాడని, అతనే మన లీడర్ మాసా అని లోపల మాట్లాడుకున్నారు. అందులో కొందరు అతనితో పాటు ఉన్న ఒక ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు ఖచ్చితంగా అతని ఫియాన్సీ ఉంటుంది అని అనుకుంటారు. ఇది వినగానే హీరోయిన్ చాలా సిగ్గుపడుతుంది. తర్వాత వీళ్ళు స్కూల్కి వస్తారు. స్కూల్లో చాలా మంది నన్ను మీ క్లబ్లో చేర్చుకోండి అని టీచర్ని పట్టుకుని విసిగిస్తుంటారు. టీచర్ కూడా అమ్మ క్లబ్ మెంబర్స్ 5 కదా, మీరెంతమంది వచ్చి అడుగుతున్నారు అని చూసి ప్రస్తుతానికి మీరిద్దరూ చాలు, మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి అని చెప్తుంది. సరే, ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇద్దరు స్టూడెంట్స్ మన హీరో క్లబ్కి వస్తారు. ఆ అబ్బాయి ఫ్యామిలీ కత్తులు తయారు చేసే ఫోర్జింగ్ ఫ్యామిలీ. అది మాత్రమే కాకుండా ఇంకో అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫోటోలో ఉన్న హోటల్ వాళ్ళది. అది విన్న అలిసా, ఇది ఆ హోటల్, ఆ హోటల్ టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళాలంటే 2 రోజుల ముందే బుకింగ్ చేసుకోవాలి కదా అని అడుగుతుంది. అలిసా కూడా దీని గురించి అడుగుతోంది. ఏం పర్వాలేదు, మీరు ఎప్పుడైనా మా హోటల్కి రండి, నేను ఖచ్చితంగా మీ హెల్ప్ చేస్తాను అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇది విన్న అలిసా, హీరో నాకు వీళ్ళిద్దరూ ఓకే అని అంటుంది. అది విన్న హీరో కూడా సరే ఓకే అని అంటాడు. అలా అని చెప్పి అక్కడ ఉన్న ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా కత్తి మొన్న కొంచెం ముద్దుబారిపోయింది, దాన్ని కొంచెం షార్ప్ చేసి ఇవ్వగలవా అని అడిగినప్పుడు ఆ అబ్బాయి నాకు అంతగా విద్య తెలియదు అని అంటాడు. అప్పుడు హీరో ఆ కత్తిని తీసుకెళ్లి ఇస్తాడు. ఇది చూడగానే వాడు కూడా కనిపెట్టేస్తాడు ఎక్కడెక్కడ వేటాడారు, కత్తి ఎంతవరకు డ్యామేజ్ అయిందని. ఇది చూసిన హీరో తమ్ముడు నువ్వు సరైన విలకాని కదా అని అంటుండగానే సీన్ కట్ అయ్యి డెమన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టాన్లీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళడమే కాకుండా స్టాన్లీని కలిసి మాట్లాడుతున్నప్పుడు స్టాన్లీ కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆఫీస్లో చెప్పారు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ దగ్గర చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే ఇలా ప్లేస్ మారుతూ ఉన్నారు, చెప్పాలంటే వాళ్ళంతా వింతగా ప్రవర్తిస్తున్నారు, అందుకే మీ మీద కొంచెం అనుమానంగా ఉంది. అంతేకాకుండా కన్ను ఎలా పోయింది అని అడిగినప్పుడు వాడు నా కన్ను నా హెయిర్ స్టైల్స్ వల్ల ఒక చిన్న మంట అంటుకుంది, దానివల్ల నా కన్ను పోయే పరిస్థితి వచ్చింది అని చెప్తాడు. కిమ్ని ఎప్పుడు చివరిసారిగా చూశారో అని అడిగినప్పుడు కిమ్ని చివరిసారిగా వాడి ఇంట్లో చూసాం, ఆ తర్వాత వాడు డెమన్ గా మరి ఇలా చనిపోయాడని విన్నానని చెప్తాడు. ఇది వినగానే ఆఫీసర్ సరే ఓకే, కిమ్ బాడీని ఎగ్జామిన్ చేయడానికి మాకు కొంచెం హెల్ప్ చేస్తారా, హెల్ప్ చేస్తే మాకు కొంచెం సహాయంగా ఉంటుంది అని అడగా సరే ఓకే నా వల్ల ఎంత హెల్ప్ చేస్తాను అని చెప్పి వాడు అక్కడ నుండి బయలుదేరుతాడు. అలా కట్ చేస్తే ఇటువైపు కెఫ్టేరియాలో మన హీరో టీం చూపిస్తారు. హీరో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి మిగతా వాళ్ళంతా ఏమైందని అడిగినప్పుడు లేదు నేను ఒక కొత్త స్వోర్డ్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నానని చెప్తాడు. కానీ ఆ క్రియేట్ చేసే స్వోర్డ్ మల్టీపర్పస్ గా ఉండాలని ఆశపడుతున్నాను, అలాంటప్పుడు ఎలాంటి స్వోర్డ్ క్రియేట్ చేయాలనే దానిపై నాకు ప్రస్తుతానికి ఎలాంటి ఐడియా లేదు, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళంతా ఒక్క ఐడియా ఇస్తుంటారు. అలెక్సా ఇందులో నీకు అనుమానం ఏముంది, నీకు నచ్చినట్టు చాలా కత్తులు కొని పెట్టుకో, అందులో ఏది ఎప్పుడు కావాలో అది వాడుకో అని చెప్తారు. ఇది విన్న హీరో అందులో కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, కానీ ఎక్కువగా ఉంటే నేను ఖర్చు పెట్టి అడిగాను, మేము వెళ్ళిపోతామని చెప్పగానే మా నాన్నమ్మ అసలు అమౌంట్ ఇవ్వనని చెప్పేసింది. ఆఖరిసారిగా ఆ 2000 నోట్ చూసాను తెలుసా, అప్పుడు చూసింది, ఆ తర్వాత మళ్ళీ ఆ డబ్బుని కళ్ళతో కూడా చూడలేదు అని చెప్తున్నాను.
ఇది విని మిగతా వాళ్ళంతా షాక్ అయ్యారు. అరే పాపిష్టివాడా అంటే అక్కడ చూస్తే టోనీ అనే అబ్బాయి వచ్చి ఉంటాడు. వాడు ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు కొత్త కొత్త కత్తులు తయారు చేయాలని ఆశపడుతున్నావు, నువ్వు ఒకే ఒక హ్యాండిల్ మాత్రం దగ్గర పెట్టుకో, ఆ హ్యాండిల్కి తగ్గట్టుగా నీ మ్యాజిక్ పవర్తో కత్తులు క్రియేట్ చేసుకో అని చెప్తాడు. అంతేకాదు అది ఎప్పుడు అవసరమో నీకే తెలుస్తుంది కదా అని అడిగినప్పుడు ఇది మన హీరోకి మంచి ఐడియాలా అనిపిస్తుంది. పక్కనే ఉన్న మార్క్ కూడా ఒరే ఇది బాగుంది, సూపర్గా ఉంది అని అంటాడు. ఆ మార్క్ అనే అబ్బాయి ఆ ఫోర్జింగ్ చేసేవాడు. సరే ఓకే, మా ఇంటికి రా, మనం ఖచ్చితంగా మాట్లాడుకుందామని చెప్పి అబ్బాయిలంతా మార్క్ ఇంటికి వెళ్దామని ప్లాన్ వేస్తారు. అమ్మాయిలంతా అక్కడ ఉన్న హోటల్కి ఒలివియాతో కలిసి వెళ్దామని ప్లాన్ చేస్తారు. అలాగే ఇటువైపు చూస్తే స్టాన్లీని అక్కడికి తీసుకువచ్చి ఉంటారు. ఆమెను కూడా ఒక పెద్ద రూమ్కి తీసుకువెళ్తారు. అది చూసి స్టాన్లీ, ఓ ఇక్కడే కిమ్ బాడీ ఉందా అని అడుగుతూ వస్తుంటే, ఇక్కడ కిమ్ బాడీ ఏమీ లేదు, ఇక్కడ రీసెర్చ్ ఎగ్జామిన్ చేయడానికి కిమ్ దొరుకుతుందా అని వీళ్ళంతా చుట్టుముట్టుంటారు. నిజానికి మధ్యలో స్టాన్లీ చిక్కుకుపోయి ఉంటాడు. ఆఫీసర్ అంటాడు, మాకు నీ మీదే డౌట్గా ఉంది, నువ్వే ఏదో చేసి ఉంటావు నాకు అనుమానంగా ఉంది. అంతే కాదు, కిమ్ని చివరిగా కలిసింది నువ్వే, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కిమ్ని చూడలేదు, అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వే ఏదో చేసి ఉంటావు అని వీళ్ళంతా అతని చుట్టుముట్టేస్తారు. అక్కడున్న స్టాన్లీ ఏమో అయ్యో పాపం దొరికిపోయానే అని అనుకుంటూ ఉంటాడు. వీళ్ళంతా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే హీరో టీం అంతా వాళ్ళు అటాక్ చేస్తున్న ఏరియాకి కొంచెం పక్క నుండే వస్తూ ఉంటారు. గోడ పగలగొట్టుకుని ఒక అటాక్ వస్తుంది. ఏమైందని లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఆఫీసర్ పడిపోయి ఉంటాడు. ముందు చూస్తే అక్కడ స్టాన్లీ నిలబడి ఉంటాడు. స్టాన్లీని చూడగానే హీరో, వాడు చెప్పిన మనిషి ఇతనేనా అని పక్కనే ఉన్న ఆగస్ట్ని అడిగితే అవును ఇతనే స్టాన్లీ అని చెప్తాడు. కింద ఉన్న ఆఫీసర్ కూడా ఇతనే కిమ్ని డెమన్ లా మార్చాడని చెప్తాడు. ఇది వినే హీరోకి చాలా కోపం వస్తుంది. హీరో తన మ్యాజిక్ పవర్ యూజ్ చేసి అటాక్ చేయడానికి వెళ్తాడు. అలా భయంకరంగా అటాక్ చేస్తాడు. వీడింత పవర్ఫుల్ గా ఉన్నాడని హీరో చూస్తాడు. ఎందుకంటే హీరో చేసే అటాక్స్ ని వాడు ఈజీగా అడ్డుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు అటాక్ చేసుకోవడం మొదలు పెడతారు. నిజానికి హీరో చేసే అటాక్ అంత వేరేలా ఉండేదా, హీరో తన అటాక్ పవర్ వాడి నేలను పగలగొట్టి ఉంటాడు. ఆకాశంలో చూస్తున్నప్పుడు అటాక్ చేద్దామని అనుకుని ట్రై చేసి ఉంటాడు. కానీ స్టాన్లీ ఆకాశం వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇది చూసిన హీరో షాక్ అయ్యాడు. స్టాన్లీ కూడా ఏంటబ్బాయి మీ తాతయ్య నీకు ఎగరడం నేర్పించలేదా అని అడిగినప్పుడు నాకు ఎగరడం వాడు నేర్పించలేదురా అని చెప్తాడు. కానీ నా దగ్గర ఇది ఉందని చెప్పి మన హీరో తన బూస్ట్ పవర్ వాడి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హీరో తన స్వర్డ్ తో అతని ముఖం మీద అటాక్ చేశాడు. దీనివల్ల అక్కడ అద్దం లాంటిది ఏదో పగిలిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే తెలిసింది మనోడు కూడా ఒక డెమిని అని. ఇది చూసిన హీరో అరే నువ్వు కూడా డెమను అని చూస్తూ ఉంటాడు. నేను వాళ్ళకంటే వేరే రకం అని చెప్పి ఇతను కూడా అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. హీరో నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి నా డెమన్ ఏంటబ్బాయి మీ తాతయ్య అమ్మమ్మ ఇంత పెద్ద మెజిషియన్స్ అయి ఉండి నువ్వేంటి ఇంత సింపుల్ గా చేతులతో ఫైట్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు నీ కోసం వేరే ఐటమ్ ఉంచానురా అని చెప్పి చూసేసరికి బయట ఒక పెద్ద మ్యాజిక్ స్పెల్ కాస్ట్ అవుతూ ఉంటుంది. లోపల చూస్తే హీరో అటాక్ చేస్తూనే ఉంటాడు. హీరో ఇదే డైవర్షన్ ని వాడుకుని బయట ఉన్న ఆ పెద్ద స్పెల్ తో అతని మీద అటాక్ చేసి ఉంటాడు. దీనివల్ల ఆ డెమన్ గాల్లో కలిసిపోయి మాయమైపోతుంది. హీరో పని అంతా పూర్తి చేస్తాడు. ఆ ప్లేస్ కి ఇద్దరు మినిస్టర్స్ వస్తారు. మినిస్టర్స్ వచ్చి ఇక్కడ ఒక డెమన్ వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని విన్నాను, కానీ నువ్వు అప్పుడే దాన్ని ఫినిష్ చేసావా అని అడుగుతారు. మిగతా వాళ్ళంతా ఈ అటాక్ ఎలా చేసావు అని అడిగినప్పుడు అది నేను మిర్రర్ వాడి సూర్యరశ్మిని హెల్ప్ అడిగాను అని చెప్తుంటాడు. ఇది విని మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు. హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సూర్యరశ్మిని మిర్రర్ సాయంతో ఒకే లైన్ లోకి తెచ్చాను, అందుకే అటాక్ అంతా భయంకరంగా ఉంది అని చెప్తాడు. మిగతా వాళ్ళకి మాత్రం ఏమీ అర్థం కాదు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే ఎప్పటిలాగే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి.